మానవ హృదయాలకు అవసరమైన, మానవ జీవితానికి అవసరమైన ఎన్నో సంగతులను దేవుడు తన దివ్యమైన గ్రంథంలో రాయించాడు. వాటిలో కొన్నిటిని మనం ఈ సమయాన్ని ఆలోచన చేయగలిగితే, సామెతల గ్రంథంలోని 18వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతున్నాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసుకోగలిగితే, బహుమంది చెలికాండ్రు గలవాడు, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సామెతలు అనగా ఇది మానవ జీవితంలో వాస్తవాలను తెలియజేసే శాశ్వతమైన జ్ఞాన సాహిత్యం అని చెప్పచ్చు. ఎందుకనంటే మానవ జీవితంలో జరిగే ఎన్నో విషయాలను మనుషుల మధ్య, అలాగే మనుషులు దేవునికి దూరమయ్యే ఆ విధానాలను కూడా సరిచేస్తూ జ్ఞానమైన వాక్కులను తెలియజేయడానికి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మరి భక్తులైన వారి ద్వారా రాయించాడు. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు అని రాయబడింది. ప్రేమైన దేని వాళ్ళారా, ఇక్కడ చెలికాండ్రు అని రాయబడిన, స్నేహితుడు అని రాయబడిన ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలవి. చెలికాండ్రు అన్న, స్నేహితుడు అన్న. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ స్నేహాన్ని గురించి దేవుడు మరొక మాట ప్రసంగి గ్రంథంలో రాయించాడు. ఒకసారి ఆ మాటను కూడా మనం చూసుకున్నాం. ప్రసంగి గ్రంథము, ఇదే సొలొమోను గారు ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథం తర్వాత ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాం. నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను దేవుని వశమను సంగతిని స్నేహము చేయుట అయినను, ద్వేషించుట అయినను మనుష్యుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదని సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప బూనుకుంటుని. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ దేవుడు రెండు విషయాలు, నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను దేవుని వశంలో ఉంటాయి. ఇవి నీతిమంతులు లేదా జ్ఞానులు, వారి పనులన్నీ కూడా ఎవరి వశంలో ఉంటాయంటే దేవుని వశంలో ఉంటాయి. తర్వాత స్నేహము చేయుట అయినను, ద్వేషించుట అయినను మనుష్యుల వశమున లేదన్న సంగతిని, అది అంతయు వారి వలన కాదని సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానింపు. ఈ విషయాన్ని రాసిన తర్వాత దేవుడు దానికి కంటిన్యూయేషన్గా సంపూర్ణం చేయటానికి, ఆ మాటను సంపూర్ణం చేయడానికి కింది మాటలో కొన్ని చెప్తున్నాడు. 2వ విషయం, సంభవించునవి అన్నియు అందరికీ ఏకరీతిగానే సంభవించును, నీతిమంతులకును, దుష్టులకును, మంచి వారికిని, పవిత్రులకును, అపవిత్రులకును, బలులు అర్పించు వారికిని, బలులు అర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచి వారికి ఎలాగుననో పాపాత్ములకును అలాగునే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగునో
ఒట్టుకు భయపడు వారికి అలాగనే జరుగును. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. వారి బ్రతుకాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యుద్ధకు పోవుదురు. ఇదియు దుఃఖకరము. చాలా ప్రియమైన దేవుని వారలారా, ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఆయన ఏం చెప్పాడంటే వాటి యొక్క అంతాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అది స్నేహమైన, నీతిమంతులైనా, పాపాత్ములైనా, బలులు అర్పించేవారైనా, బలులు అర్పించని వారైనా, ఒట్టు పెట్టుకుని వారైనా, ఒట్టు పెట్టుకుని వారైనా వారి యొక్క అంతాన్ని గురించి మాట్లాడుతున్నాను ఆయన. అంతాన్ని గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడంటే అక్కడ అందరికీ ఒక్కటే గతి సంభవించును అని రాయబడింది. అంటే భూమి మీద మనుషులుగా ఉన్న మనకు అందరికి ఒకటే గతి. అది నీతిమంతులకైనా, పాపాత్ములకైనా, మంచివారికైనా, చెడ్డవారికైనా భూమి మీద ఒకే రకంగానే జరుగుతున్నాయి. వాటిని చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నాకు చాలా దుఃఖకరంగా ఉంది. ఎందుకంటే నీతిమంతులకైతే మంచి జరగాలి, మరి పాపాత్ములకైతే చెడు జరిగితే బాగుంటుంది, కానీ వారికి వీరికి ఒకటే గతి సంభవిస్తుంది ఏంటండి అని చెప్పి ఆయన ప్రసంగి గారు భూమి మీద ఉన్న సంగతులను చూస్తూ ఆయన పరిశీలన చేస్తూ బాధపడ్డట్టుగా మనం చదువుకుంటాం. ఇది నాకు దుఃఖకరంగా ఉంది అని అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం అక్కడ ఆ విషయాన్ని ఆలోచిస్తే స్నేహము చేయుటనైనను ఆ మాట చదవండి. స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను అక్కడ విషయాన్ని మనం ఆలోచించాలి. దాని అంతాన్ని గురించి ఆలోచించాలి. ఏంటంటే మనుష్యుల విషయంలో స్నేహం, మనుష్యులతో లేదా మనుష్యులకు స్నేహం యొక్క అంతం తెలియదు. అంటే మనుష్యులకు మనతో కలిసి ఉండే స్నేహితులు అంతం వరకు ఉంటారా లేదన్న సంగతి మనుషులకు తెలియదు. మనం వారిని ద్వేషిస్తామా, వారు మనల్ని ద్వేషిస్తారా అన్న అంతము ఎవరికి తెలియదు? స్నేహం చేస్తున్న వారికి తెలియదు. అది వారి వశమున లేదు అంటున్నాడు ఆయన. మరలా చెప్తాను, స్నేహము చేయుట అయినను ద్వేషించుట అయినను మనుష్యుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపియు. ఏంటట? నిదానించి ఆలోచించడట. మన జీవితాల్లో చూసిన సహజంగా మానవుల పక్కవారి జీవితాల్లో కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తే ఎవరితో ఉంటారు, వారు ఎందుకు వారు ఇప్పటి వరకు కలిసి లేరు అన్న సంగతి అసలు స్నేహం చేస్తున్న వారికే తెలియదు, వారి యొక్క స్నేహం యొక్క అంతం. మరి అది ఎవరి వశంలో ఉన్నది అంటున్నాడు ఆయన? అది ఎవరి వశంలో ఉంది అంటున్నాడు ఆయన? దేవుని వశంలో ఉంది అంటున్నాడు ఆయన. స్నేహం అది విడిపోవాలా కొనసాగాలా అన్న సంగతి ఎవరి వశంలో ఉంది అంటే అది దేవుని వశంలోనే ఉంది అని చెప్తున్నాడు. ఇకపోతే మరలా స్నేహం గురించి ఆయన ఒక మాట చెబుతూ, బహుమంది చెలికాండ్రు గలవాడు ఏమైపోతాడట? నష్టపోతాడు. అలాగే చెబుతూ మరలా మనం ఎన్నో వచ్చిన చదువు మొట్టమొదటిగా 18వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. 18వ అధ్యాయం. సహోదరుని కంటే ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు అని చెప్పాడు. బహుమంది చెలికాండ్రు గలవాడు ఏమైపోతాడట?
మీకు ఎంతమంది స్నేహితులు అండి అంటే ఒక్కసారి కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఫోన్లో ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2, ఫ్రెండ్ 3 పేరు, ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2, ఫ్రెండ్ 3, పెద్ద లిస్ట్ ఉంటుంది. పొరపాట్ల మనం హాస్పిటల్ పడ్డామనుకో, ఫ్రెండ్ 1 కనిపాడు, ఫ్రెండ్ 2 కనిపాడు, ఫ్రెండ్ 3 కనిపాడు. ఏమైనా ఇబ్బంది జరిగిందంటే ఏ ఫ్రెండ్ కనిపించాడు, కనిపిస్తే ఎక్కడ కనిపిస్తాడు? కాంటాక్ట్ లిస్ట్ లో కనిపిస్తారు ఫ్రెండ్స్ అంతా. తెలుసు దేవునికి, అది దేవునికి తెలుసు. అదే ఒకవేళ బహుమంది నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తున్నావు అనుకో, యు ఆర్ గోయింగ్ టు లాస్ అని చెప్తున్నాడు ఆయన. నువ్వు నష్టపోతున్నావు. బహుమంది చెలికాండ్రు గలవాడు ఏమైపోతుందట? నష్టపోతాడు. ఉదాహరణకి చరిత్రలో జరిగిన సంగతి చెప్తాను. సొలొమోను గారి తర్వాత ఇజ్రాయేలీల రాజ్యం అనేది 2గా చీలిపోయింది. ఒక 2 గోత్రాలు యూదా గోత్రం, మిగతా 10 గోత్రాలు ఇజ్రాయేల్ గోత్రం అని విడిపోయాయి. అయితే అలా విడిపోవడానికి కారణము ఏంటి అని అంటే, ఏమండి, సొలొమోను రాజు గారి యొక్క కుమారుడు ఎవరు అంటే రెహబాము తర్వాత ఇంకొక అతను యెరోబాము. ఎవరు? ఈ దావీదు గారు రాజుగారి దగ్గర పనిచేస్తున్న వారి కుటుంబాలలో ఒక అతను. ఈ రెహబాముకి దేవుడు, ఈ రెహబాము గారు మొట్టమొదటిగా రాజు అవుతున్న కాలం, రాజు అవ్వాల్సిన టైంలో రాజ్యం అంతా కలిసి ఉంది. అయితే ఈ చట్టాలు ఎలా చేద్దాము, నేను రాజు అయిన తర్వాత, నేను రాజునయ్యాను, రాజు తర్వాత నేను చట్టాలు ఏ విధంగా తీసుకొద్దాం, శిక్షలు ఏ విధంగా తీసుకొద్దాం, పరిపాలన ఏ విధంగా తీసుకొద్దాం అన్న టైంలో ఒక డిస్కషన్ జరుగుతుంది అన్నమాట. ఎవరిని ఏ తప్పు చేస్తే ఎలా శిక్షించాలి అని. ఆ డిస్కషన్ చేస్తున్న టైంలో ఈయన స్నేహితుల సలహా తీసుకుంటాడు రెహబాము. ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. ఎక్కడ? రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం చదువుతాం. అంతేనా తమ్ముడు? రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం, రైట్, మొదటి వచనం. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇజ్రాయేలీలందరూ శెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యెరోబాము ఇంకా ఐగుప్తులో నుండి ఆ సమాచారము వినను. అవును, అవును. జనులందరూ వచ్చి చెప్పారు, అడిగారు అనమాట. ఏమని అడిగారు? ఇదిగో నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకనగా చేసినడలా మేము మీకు సేవ చేయదుము అని చెప్పాడు. వీళ్ళు జనాలు ఏం చెప్పారు అండి? ఇంతకుముందు ఉన్న చట్టాల కంటే ఇప్పుడు కొంచెం వాటికి వెసులుబాటు ఇస్తే అందరూ నీకు సపోర్ట్ చేస్తారండి, నువ్వు రాజుగా చేసుకుంటాం మేము అని చెప్పేసి అక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ మాట్లాడితే, సరే మీరు 3 రోజుల తర్వాత రండి అని చెప్పేసి రెహబాము ఆ పెద్ద మనుషులను చెప్పి పంపించేసి, ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? 8వ వచనం. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వలను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేసెను, మా మీద నీ తండ్రి ఇచ్చిన కాడిని చిలకనగా చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి.
నీ తండ్రి మా కాడిని బరువైన దానిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగు ఆజ్ఞయము, నా తండ్రి నడుము కంటే నా చిటికన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువునుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను, సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. 3వ దినమందు నా యుద్ధకు రండని రాజు నిర్ణయం చేసి ఉన్నట్లు యరొబాము జనులందరూ 3వ దినమున రెహబాము వద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చేసిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచన చెప్పిన వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదంతా చెప్తాడన్నమాట. ఇదంతా చెప్పిన తర్వాత జనులు పిచ్చోళ్ళు కాదు కదండి. ఇప్పుడు స్నేహితులను అడిగాడు, బహుమంది చెలికాండ్రు. పెద్ద మనుషులు చెప్పిన మాటను తీసుకెళ్ళి ఏమంటున్నాడు మన ఇజ్రాయెల్ పెద్ద మనుషులు ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు మీ నాన్న కొంచెం కష్టపెట్టాడండి కొన్ని విషయాల్లో, నువ్వు అంతకంటే మాకు చులకనగా చేయాలి, ఈ చట్టాలు ఉన్నాయి, ఏమైనా ఉంటే ఇబ్బంది పెట్టకూడదు అని అంటే, సరేనండి నేను 3 రోజుల తర్వాత మీరు 3 రోజుల తర్వాత రండి, నేను విషయం ఏంటి చెప్తాను చెప్పాడు రెహబాము. మరి 3 రోజుల తర్వాత ఇతను ఆలోచన చేయాలి కదా. ఎవరితో ఆలోచన చేశాడట? తనతో పెరిగిన యవనులతో మాట్లాడట. ఒరే మీరు ఇక్కడ రండి, ఒక మాట చెప్తా. ఏంటి ఏదో అంటారు కదా, కనకపు సింహాసనమున శునకాన్ని కూర్చోబెట్టినట్టు శుభలగ్నం అని చెప్పారట. అది మళ్ళీ అది ఏం చేస్తారట కొందరు చూడండి, మనుషులు కూడా వాళ్ళకి అంటారు కదా, పందికి పాండ్స్ పౌడర్ పెట్టినా దాని గుణం ఏంటట, బురదలోకి పోతుందట. అట్లాగూ దేవుడు ఇంత మంచి అవకాశాన్ని ఇస్తే ఎవరితో ఆలోచన చేసేట? యవనస్తులు ఆలోచిస్తే వాళ్ళు ఏం చేస్తారు? యవనస్తుల ఆలోచన ఏముంటది? ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం, కొట్టడం, బలాన్ని చూపించడం, వాళ్ళ అక్షయాన్ని చూపించడం. అట్లా కాదండి. నువ్వు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తావు అంటే, మీ నాన్న నడుము కంటే నా చిటికనే వెళ్ళి పెద్దదని చెప్పు. మన పవర్ పోయి చెప్పు, మా నాన్న శిక్షించిన దానికంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువ శిక్షిస్తానని చెప్పి ఈ యవ్వనుల మాట అని చెప్పేసరికి జనాలు పిచ్చులు కాదు కదా. యరొబాము అక్కడ ఐగుప్తులో ఉన్న యరొబామును పిలిపించేసి ఆ యరొబామును పిలిపించి, మనకి ఈ రెహబాము అనే రాజొద్దు, మనమందరూ 10 గోత్రాలు కలిసి ఎవరిని రాజుగా చేసుకుందాము? యరొబాము రాజుగా చేసుకుందాం. యరొబాము రాజు. ఈయన ఎన్నిటికి రాజు అవుతాడు? ఈయన రెహబాము 2 గోత్రాలకు మాత్రమే రాజు. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, బహుమంది చెలిగాండ్రు గలవాడు ఏమైపోయాడు? నష్టపోయాడా లేదా? అసలు దేవుని ఆలోచన ఏంటి? తను వెళ్ళి దేవునికి ఏమైనా ప్రార్థన చేసినట్టుగా, తనేమైనా సొంతగా ఆలోచించినట్టుగా ఉందా? లేదు. అంటే ఒక నిర్ణయాన్ని మనం సందిగ్ధంలో పడినప్పుడు దేవుని యొక్క ఆలోచన తీసుకోవటం కొరకు మనం ప్రార్థన చేయాల్సి తప్పించి సొంతమైన ఆలోచన చేసేది ఒక రాజ్యమే చిలుకలైపోయింది. ఇంకా చెప్పాలంటే, నా తరపున ఒక మనిషిని పంపిస్తాను మాట్లాడడానికి ఇజ్రాయెల్ దగ్గరకు పంపిస్తే రెహబాము ఆ మనిషిని రాళ్లతో కొట్టి చంపించేశారు. ఆ రాళ్లతో కొట్టి చంపారన్న సంగతి రెహబాము భయపడి పారిపోయినట్టుగా చర్చిస్తారు. అంటే స్నేహం అన్నది ఏమండి, స్నేహితులతో తీసుకునే సలహాలు కానివ్వండి, ఎక్కువ స్నేహితులు ఉన్నారని మనం భ్రమపడితే అది నష్టానికి దారితీస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఇంకా సరైన సమాధానం కోసం చెప్పచ్చు. మనం చేస్తున్న స్నేహము అది దైవికమైనదిగా, నువ్వు చేస్తున్న ప్రతిదాన్ని దేవుడు పరీక్షించుకోవాలని చెప్పాడు కదా. నువ్వు చేస్తున్న ప్రతిదాన్ని, నువ్వేం చేస్తున్నావు దాన్ని పరీక్షించుకోవాలని చెప్పాడు. మనం చేస్తున్న స్నేహాన్ని కూడా పరీక్షించుకోవాలి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు స్నేహం చేస్తున్న ఆ స్నేహము అది నీ వశంలో లేదు, దాని అంతం నీ వశం లేదని చెప్తున్నాడు ఆయన. స్నేహం చేయట ఆయనను, ద్వేషించుట ఆయనను, నరుల చేతులు లేదన్న సంగతి నేను తెలుసుకున్నాను అని చెప్తారు జ్ఞాని అయిన వైస్ సొలొమోన్ అని చెప్పుకుంటాం కదా. ప్రపంచ చరిత్రలో కూడా ఏం వైస్ సొలొమోన్ అని మాట్లాడారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ స్నేహాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ మరికొన్ని సందర్భాలు మనం చూసుకోగలిగితే ఒక విషయాన్ని చెప్పచ్చు. ఈ దావీదు గారి యొక్క మొదటి కుమారుడు ఎవరు అంటే అబ్షాలోము అన్న సంగతి తెలుసు. సొలొమోన్ గారి కంటే ముందు నేను రాజు కావాలని తపనతో అబ్షాలోము నేను రాజు కావాలి అని తప్పించాడు.
ఆయన రాజు కావాలనుకుని ఏం చేశాడంటే తండ్రి అయిన అభిషక్తుడైన దావీదు గారి మీదనే తిరుగుబాటు చేసేది. ఆ తిరుగుబాటు చేస్తే ఈ అబ్షాలోము కింద ఒకతను మంచి ఆలోచనకర్త ఉంటాడు. అతను ఆలోచన చేస్తే ఎట్లుంటదంటే అసలు ఈ ఆలోచన దేవుడు చేశాడేమో ఈ ఆలోచన అన్నంత స్థాయిలో ఉంటది అనమాట అబ్షాలోము గారి కింద ఉన్న అతని యొక్క ఆలోచన. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఎంత తెలివిపరుడైనా ఎంత జ్ఞానం కలిగిన వాడైనా ఆ ఇచ్చే సలహా రైట్ అయినదైనా కూడా అతను ఎవరి పక్షాన ఉన్నాడు అన్నది ఆలోచన చేసుకోవాలి. మరలా చెబుతాను నేను రేపు నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే విషయానికి చాలా దగ్గర ఉన్నమాట. మనం ఎంత తెలివిపరులమైనా ఎంత జ్ఞానం కలిగిన వారమైనా ఎంత బుద్ధిమంతులమైనా మనం ఎవరి పక్షమున ఉన్నామన్న సంగతి మనకు క్లారిటీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు అబ్షాలోము నేను రాజు కావాలనుకున్నాడు, అతని పక్షంలో ఉన్నవారు కొందరు ఉన్నారు. దావీదు గారే రాజుగా కొనసాగాలి అని దేవుడు నిర్ణయించాడు, అతని పక్షమున ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. అయితే ఈ అబ్షాలోము అనే అతను అంటే దావీదు గారి యొక్క కుమారుడైన అబ్షాలోము నేను రాజు కావాలని చెప్పేసి తండ్రి మీదనే తిరుగుబాటు చేసిన సందర్భాన్ని మనం చదువుకుంటాం. ఒకసారి ఆ మాటను మనం చూసుకోగలిగితే సమూయేలు 2వ గ్రంథము సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం చూసుకోగలిగితే ముందుగా అమ్మ 16వ అధ్యాయాన్ని చదువుతున్నాం. 16వ అధ్యాయంలోనే 23వ వచనం 16వ అధ్యాయంలోనే 23వ వచనం చదువుకొని ముందుకెళ్దాం. ఓకేనా? ఆ దినములలో సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయ్యున్నట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. మీకు విషయం అర్థమవుతున్నాను. ఒక క్యారెక్టర్ని పరిచయం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏం పేరు ఆయన పేరు? అహీతోపేలు. అహీతోపేలు అని ఆయన కనుక ఆలోచన చేశాడంటే ఆ ఆలోచన ఎంత పర్ఫెక్ట్ గా ఉండేదంటే నిజంగా ఈ ఆలోచన దేవుడే చేశాడేమో, ఒక యుద్ధం కానివ్వండి, ఒక రాజ్యం విషయంలో కానివ్వండి, ఆయన ఆలోచన చేస్తే ఒక ప్లాన్ చేశాడంటే ఆయన అది ఆలోచన ఎంత గొప్పగా ఉండేదంటే అది దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దాన్ని అట్లే ఎంచుచుండు. ఎవరు? దావీదు గారు, మహారాజు దావీదు గారు, అతని కుమారుని అబ్షాలోము ఇద్దరు కూడా ఏ విధంగా ఆలోచించారు? నిజంగా అండి అహీతోపేలు ఆలోచన చేశారంటే అది చాలా పర్ఫెక్ట్ అయిన ఆలోచన. ఇప్పుడు ఈ దావీదు గారికి అబ్షాలోము గారికి మధ్యన చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చేసి ఈ అబ్షాలోము నేను రాజు కావాలనుకుంటాడు. ఈ అబ్షాలోము తరపున ఇప్పుడు ఎవరున్నారు అని అంటే అహీతోపేలు ఉన్నాడు. ఇప్పుడు అబ్షాలోము రాజు కావాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలట? దావీదు గారిని చంపేయాలి. ఎవరిని చంపి? దావీదు గారు ఎవరు? అబ్షాలోముకి ఏమవుతాడు? నాన్న అవుతాడు. ఇప్పుడు నాన్నను చంపేయాలి. ఇప్పుడు నేను అబ్షాలోము రాజు కావాలి. ఇప్పుడు రాజు కావాలంటే ఏం చేయాలి? ఒక మంచి ఆలోచన కావాలి. ఆలోచన చెయ్యాలంటే ఎవరు చెప్పాలి? ఇప్పుడు అహీతోపేలు చెప్పాలి. ఈ అహీతోపేలు అబ్షాలోముకి ఏం చెప్తున్నాడో మనం చదువుకుందాం. ఈ అహీతోపేలు అబ్షాలోముకి ఏం చెప్తున్నాడు? 17వ వచనం చదవండి. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి
అతన్ని బెదిరించిన ఎడల అతని యుద్ధనున్న జనులందరి పారిపోవుదురు, రాజును మాత్రము హతము చేసి జనులందరినీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకును ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. దావీదు గారు కొంచెం బలహీనంగా ఉన్నాడు. డైరెక్ట్ మనం దావీదుని అటాక్ చేస్తే మిగతా జనులందరూ కూడా మనతో సమాధాన పడతారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెళ్ళి దావీదు మీద అటాక్ చేయండి అని చెప్పి అహీతోపేలు ఎవరికి సలహా ఇచ్చాడు? అబ్షాలోముకు సలహా ఇచ్చాడు. అండి చాలా మంచి ఆలోచనే. నిజంగా దావీదు గారిని ఆ టైంలో, ఎందుకంటే అతని పక్షంలో జనాలు ఎక్కలేదు, కరెక్ట్ గనక దావీదు గారిని అటాక్ చేస్తే దావీదు గారు ఒకవేళ చనిపోవచ్చునేమో. అలాంటి అంత పర్ఫెక్ట్ ఆలోచన అన్నమాట అది. కానీ దావీదు గారు ఎంత బలాఢ్యుడు అంటే, ఆయన నిజంగా అంటే ఆయన కత్తి పట్టుకున్నాడంటే 1000 మందిని కూడా చంపగలిగిన సమర్థుడు. ఇంకా చెప్పాలంటే ఆయన చెయ్యట ఏమంటారు, కత్తి పట్టుకుని కొడతా చంపుతా ఉంటే ఇదంతా కూడా నమ్మునేసి తిమ్మిరెక్కేదట. అంత బలాఢ్యుడు దావీదు గారు. ఇప్పుడు నాన్న మీదకే కత్తి దువ్వాలనుకుంటున్నాడు అబ్షాలోము. సరే అని చెప్పేసి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని చెప్పేసి ఈ అబ్షాలోము ఏం చేస్తాడంటే మరొక అతని సలహా తీసుకుందామంట. అతని పేరు హూషై. అతను ఏం చెప్తున్నాడు? 5వ వచనం, అంతటా ఆర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞేయగా, హూషై అబ్షాలోము వద్దకు వచ్చి అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనం చేయుదుమా చేయకుందుమా, నీ ఆలోచన ఏదైనా నువ్వు చెప్పమని అతను అడగగా, హూషై అబ్షాలోముతో ఇట్లా, నేను ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షంలో ఉన్నవారు మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధం నందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడు ఏదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగిండు. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూసి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షంలో ఉన్నవారు ఓడిపోయారని చెప్పుకొందరు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇజ్రాయేలీయులను ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులు నొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఇజ్రాయేల్ అందరి నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలంలో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదుము. నేల మీద మంచు పడినట్టుగా మనం అతని మీదకి వచ్చిన అతని పక్షమున వారిలో ఒకడును తప్పించుకున్న జాలడు. అతడు ఒక పట్టణములో వచ్చిన ఇజ్రాయేల్ అందరూ ఆ పట్టణంలో త్రాళ్ళు తీసి కొని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దాన్ని నదిలోనికి లాగుదురు. అబ్షాలోము ఇజ్రాయేల్ అందరూ ఈ మాట విని ఆర్కీయుడైన హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే ఉత్తమని ఒప్పుకొని ఏలైనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవం రప్పింపగా గల అందులకై అహీతోపెలు చెప్పిన యుక్తి గల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. ఎంత తెలివి గలవాడు చెప్పినా ఆ ఆలోచనను తిప్పి కొట్టడానికి దేవుడు ఒకరిని పంపిస్తాడు. ఆలోచన చాలా షార్ప్గానే చేసిన అహీతోపెలు. కానీ దేవుడు హూషైతో ఏం చెప్పిస్తున్నాడు? మంచిది కాదని చెప్పిస్తున్నాడు. మనం అటాక్ చేయాల్సిన విధానం కాదు, ఇట్లా కాదు, మరొక విధంగా అటాక్ చేయాలి అని చెప్పేసి హూషైతో చెప్పి. అసలు హూషై ఎవరు తెలుసా? దావీదు గారి పక్షమునే ఉన్నాడు, కానీ తన ప్రాణాలకు తెగించి, అంటారు కదా రా సైనికులను ఉంటారు కదా, రాస్. ఇప్పుడు మన ఇండియా వాళ్ళే, కానీ అక్కడ ఉన్న పాకిస్తాన్లో ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవటానికి వాళ్ళు ఏమంటారు, రా సోల్జర్సే ఉంటారు అనా.
విదేశీ రాయబారులు సైనికుల్లో ఉంటారు. అమ్మా అఫ్కోర్స్ గూఢాచార్యులు వాళ్ళు అక్కడ ఉండి అక్కడ ఉన్న సమాచారం అంతా సేకరించి ఇక్కడ పంపించేశారు. కానీ ఈ హూషై అబ్షాలోంతో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆలోచన చెప్పే దాంట్లో ఆలోచనకర్తల్లో ఉన్నాడు. కానీ ఎవరి వైపు ఉన్నాడంటే దావీదు వైపే ఉన్నాడు. ఎందుకు దావీదు వైపు ఉన్నాడు? ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాలి. అబ్షాలోమికి అన్యాయం చేసిన వాడు అవుతాడు కదా అని అనుకోవడానికి వీల్లేదు. అక్కడ హూషై ఏం ఆలోచించాడు, వీళ్ళు ఏం ఆలోచించాడు? అసలు దేవుడు ఎవరి పక్షంలో ఉన్నాడు? దావీదు పక్షంలో ఉన్నాడు. అహీతోపెలుకి ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా, అహీతోపెలు ఎంత తెలివితేటలు కలిగిన వాడై ఉండి అబ్షాలోంకి సపోర్ట్ చేసినా, అఫ్కోర్స్ దావీదు గారి దగ్గర సైన్య బలం లేకపోయినా, కానీ దావీదు గారి పక్షంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు హూషై చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు అసలు అబ్షాలోని ఎంత డైవర్ట్ చేసాడంటే హూషై, అహీతోపెలు అంత తెలివిగలవాడు అంత చెప్పిన మాటను కూడా అది కాదు నేను చెప్పిందే రైట్ అని చెప్పి హూషై చెప్పినట్టు దావీదు పక్షం ఉన్నవాడు హూషై. ఈయన చెప్పిన మాటకు అబ్షాలోము డైవర్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఈయన చెప్పిన మాట ప్రకారం ప్రయాణం చేస్తున్నాడు. హూషై చెప్పిన మాట ప్రకారం యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎవరు చనిపోయారంటే అబ్షాలోము చనిపోతాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ అబ్షాలోము అనే ఇతను దావీదు గారు నా తండ్రి, ఆయన పక్షంలో దేవుడున్నాడన్న సంగతిని పక్కన పెట్టి జనాలతో మంచిగా మాట్లాడి 15వ అధ్యాయంలో ఉంటది, జనాలతో మంచిగా మాట్లాడు జనాలను తన పక్షంలో చేసుకొని వాళ్ళందరి మాట వింటున్నాడు. వారితో పాటు ఎవరైతే తెలివిగల వారు ఉన్నారో అని చెప్పేసి ఈ అహీతోపెలు మాటలు కూడా విన్నాడు అన్నాడు. మీరు 15వ అధ్యాయంలో మీరు చదవగలిగితే 15వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి అమ్మా. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన యుద్ధ పరిగెత్తుటకు 70 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టును నిలిచి రాజు చేత తీర్పునెందుటకై వ్యాజ్యమాడెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరు వాడవని అడుగుచుండెను. నీ దాసుడైన నేను ఇజ్రాయేలు గోత్రంలో ఫలానా దానికి చేరిన వాడిని వాడు చెప్పగా అబ్షాలోను, నీ వాద్యం సరిగాను న్యాయంగాను ఉన్నది గాని దాన్ని విచారించక నియమింపబడిన వాడు రాజునొద్దకు ఒకడును లేడని నేను ఈ దేశంలో న్యాయాధిపతి అయినట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యుద్ధకు వతురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారం చేయుటకు ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాప అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పునందుటకై రాజునొద్దకు వచ్చిన ఇజ్రాయెల్ అందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇజ్రాయెల్ అందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. తెలివితేటలు కదా చూసారా? ఏం చేసినట అబ్షాలోము? మా నాన్నకు వ్యతిరేకంగా ఉందామని చెప్పేసి జనాల దగ్గర పబ్లిక్ ఇదేదో ప్రజాస్వామ్య పరిపాలన అన్నట్టు, ప్రజాస్వామ్య పరిపాలన అన్నట్టుగా. నిజంగా చెప్పాలంటే మనం అంటే మాటను వ్యతిరేకిస్తారు కానీ సమాజం ఎవరు సోక్రటీస్ ప్లేటో తన ఒక పుస్తకంలో రాస్తే ఏం చెప్పాడంటే రాజరికం కరెక్ట్ కాదు, ఈవెన్ డెమోక్రసీ కూడా కరెక్ట్ కాదు రాశాడు ఆయన. దానికి ఎందుకు అని అంటే ఆయన సమాధానాలు ఆయన చెప్పాడు, అది వేరే విషయం. మరి ఏ పరిపాలన కరెక్ట్ అని మాత్రం ఆయన చెప్పలేదు, కానీ డెమోక్రసీని తప్పుపట్టాడు, అలాగే రాజరిక వ్యవస్థను కూడా. మరి ఏది రైట్? రాజరిక వ్యవస్థ కంటే డెమోక్రసీ ప్రజాస్వామ్య పరిపాలన కరెక్ట్. మరి ప్రజాస్వామ్య పరిపాలన కంటే ఇంకేది కరెక్ట్, ఇంకేది రైట్ అనేది చెప్పలేదు. అది ఆ ప్రజాస్వామ్య పరిపాలన కంటే బెస్ట్ పరిపాలన ఏదైనా ఉంటాయంటే అది దైవిక పరిపాలన అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పచ్చు. దైవిక పరిపాలన. ఇకపోతే ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు దైవిక పరిపాలనలో మనుషులు ఎక్కడ? కాబట్టి నెక్స్ట్ స్థానంలో ఉన్నది ఏంటి ప్రపంచవ్యాప్తంగా? డెమోక్రసీ ప్రజాస్వామ్య పరిపాలనలో ఇప్పుడు ప్రపంచంలో మనుగడలో ఉంది ప్రజాస్వామ్య పరిపాలన.
ఓకే, ఇప్పుడు ఈయన ఏం చేయాలనుకున్నాడంటే, ఇప్పుడు ఏమంటే దావీదు గారి పక్షంలో ఎవరు ఉన్నారు అని అంటే దేవుడు ఉన్నారు. కానీ అబ్షాలోము ఏం చేస్తున్నాడు, ప్రజలను తన వైపు తిప్పుకోవాలని చెప్పేసి అట్లా రోడ్డు మీద పోతున్నాడు. అరే నువ్వు రారని చెప్పేసి, నీది ఏ ఊరు అంటే ఫలానా ఊరు సార్, నీ సమస్య ఏంటి సార్, మన ఫలానా సమస్య ఉందని చెప్పినప్పుడు వానికి ఆ సమస్యకి పరిష్కారం చెప్పి నీదే రైట్ అని చెప్పి వాడిని దగ్గరికి తీసుకోవటం. ఇంకా ఇదంతా సమాజంలో జనాలకు తెలిసినప్పుడు కొందరు తన దగ్గరకు వచ్చిన వాళ్ళని అందరూ కూర్చోబెట్టుకోవచ్చు, ప్రేమగా మాట్లాడి అవసరమైతే వాడి తల మీద ముద్దు పెట్టుకొని వాడిని ప్రేమగా జనాలందరికీ మచ్చిక చేసుకుని ఇక నేనే రాజుని ప్రకటించుకున్నాడు. నేనే రాజుగాని ప్రకటించు అంటే జనాలను అందరినీ సమకూర్చుకున్నాడు. తన పక్షంలో జనాలందరూ చేరారు. ఇకపోతే కొందరు తనకు సలహాలు ఇచ్చేవారు కూడా ప్రారంభమయ్యారు. అందులో అహితోపెలు. ప్రేమైన దేవుని వారలేదు. అంత ఎందుకు చెప్తుందంటే, ప్రజలు తన పక్షంలో ఉన్నారు రైటే, మరి దేవుడు తన పక్షంలో ఉన్నాడన్న విషయాన్ని చూసుకోవాలి కదా, పరీక్షించుకోవాలి కదా. అంటే ప్రజలు తన పక్షముగా ఉన్నారని చెప్పి ఆ అహితోపేలు మాట నమ్మి, ఆ అహితోపేలు కూడా నేను ఇస్తున్న సలహా ఇది దైవ సంబంధమైన లేదా దైవికమైన వ్యక్తికే నేను ఇస్తున్నానా లేదని చూసుకోకుండా ఈ అబ్షాలోముకి ఇవ్వటం వలన ఆ తర్వాత అబ్షాలోము ప్రాణం పోయింది. మనం చదువుకుంటాం. హూషై వచ్చి చెప్పి మాట ప్రకారం హూషై మాటను ఆయన పాటించి ఆ తర్వాత ఏమైపోతాడనంటే అబ్షాలోము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఎందుకు అంతవరకు వచ్చింది అని మనం వెనక్కి వెళ్ళగలిగితే, ఆయన ఎవరి సలహాలు అయితే తీసుకున్నాడో, ఎవరితో స్నేహమైతే చేశాడో వారి పక్షాన అసలు దేవుడున్నాడన్న సంగతిని అబ్షాలోము చూసుకోలేదు. అంతే కదా. నువ్వు ఎన్ని క్రియలు అసలు అహితోపేలు యొక్క థాట్స్ సూపర్ థాట్స్ అనమాట. చాలా గొప్పగా ఆలోచించేవాడు అహితోపేలు. అయినా కూడా నేను ఎవరికైతే సలహా ఇస్తున్నానో ఆ వ్యక్తి కూడా దేవుని పక్షంలో ఉన్నాడా లేదన్నది ఎవరు చూసుకోలేదు, అహితోపేలు చూసుకోలేదు. నా పక్షంలో జనాలు ఉన్నారని అతిశయించాడు, కానీ అబ్షాలోము కూడా నా పక్షంలో దేవుడున్నాడన్న సంగతి చూసుకోలేమండి. అభిషేకించిన ఒక రాజుని, దావీదు గారిని అభిషేకించాడు కదా, దావీదు గారిని అభిషేకించిన ఆ రాజుని దేవుడు అభిషేకించాడు కదా, ఆ రాజుని ఎవ్వరు కూడా చంపకూడదని దేవుడు పెట్టిన నియమం. ఎందుకనంటే సౌలు చెడ్డవాడైనా సౌలు దావీదుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ఒకే ఒక కారణం, దేవుడు అబ్రహాము గారిని క్షమించండి, దేవుడు సౌలుని అభిషేకించాడు. అభిషేకించిన రాజు ఒకవేళ ఆయన చెడ్డోడు కావచ్చు నా దృష్టిలో, కానీ అతను చంపకూడదు అనే ఉద్దేశంతో దావీదు గారి మీద ఎన్ని అటాక్స్ జరిగినా తప్పించుకున్నాడు. సౌలుని చంపొచ్చు, కానీ అభిషేకింపబడ్డవాడు అని చెప్పేసి సౌలు గారిని చంపలేదండి. ఇంకా చెప్పాలంటే నేను చంపడానికి అవకాశం వచ్చింది, అయినా నేను నిన్ను చంపలేదని చెప్పేసి షర్టుని చింపుకొని వెళ్తాడు, కానీ చంపడు. ఆ తర్వాత సౌలు నిద్ర లేచింటారు, ఇదిగో నీ షర్ట్ ఇక్కడ ఉంది, నేను చంపడానికి అవకాశం వచ్చి నేను చంపలేదు, ఎందుకంటే నువ్వు అభిషేకించావు. అంత దేవుడు అభిషేకించిన వారికి అంత విలువిచ్చాడు దావీదు గారు. దావీదు గారు కూడా అభిషేకం పొందితే, ఆ అభిషేకం పొందిన దావీదు గారిని ఎవరు చంపాలనుకున్నారు? అహితోపెలు ప్లాన్ చేస్తున్నాడు, అలాగే అబ్షాలోము ప్లాన్ చేస్తున్నాడు. అలా ప్లాన్ చేస్తే మరి దేవుడు ఊరుకుంటాడా? ఇదిగో హూషైని పంపించేసి మరొక ప్లాన్ చెప్పి అబ్షాలోము డివియేట్ చేస్తే తన ప్రయాణంలో అబ్షాలోము తర్వాత మరణించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, నా వెనక చాలా మంది ఉన్నారు మనం అనుకుంటే, బహుమంది చెలికాండ్రు గలవాడు ఏమైపోతాడని చెప్పాడు దేవుడు? నష్టపోతాడు. ఒకసారి ఆ మాట చదువుకుందాం, ముందుకెళ్ళి చదువుకుందాం. ఎక్కడ? సామెతల గ్రంథము ఎన్నో అధ్యాయము? 18వ అధ్యాయము. బహుమంది చెలికాండ్రు గలవాడు. అదేమండి, రెహబాము వలననేమో ఆ స్నేహితుల వల్ల రాజ్యం చీలిపోయింది. అబ్షాలోమేమో చెడ్డ ఆలోచనలు, చెడ్డ సలహాలు తీసుకుని ఆయన కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకుపోయినట్టుగా తర్వాత చరిత్రలు మనం చదువుకుంటాం. కాబట్టి మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత గొప్ప వాళ్ళని మనకు ఆలోచనలు ఉన్నా కూడా అసలు మన వైపు దేవుడు ఉన్నాడా లేదా, మనం ఎవరికైతే ఆలోచనలు ఇస్తున్నాం వారి వైపు దేవుడు ఉన్నాడా లేదన్న చూసుకోవాలి. అహితోపెలు చెప్పిన ఆలోచన మంచిదైనప్పటికీ మరి అబ్షాలోము వైపు దేవుడు లేడన్న సంగతిని అహితోపెలు గ్రహించాలి కదా. జనాలు పోగయ్యేసరికి అహితోపెలు అబ్షాలోము చెంతకు ఎందుకు వెళ్ళాలి అంటే, జనాలు ఎక్కువ ఉన్నారనే కదా. అంతకుముందు ఆయన దగ్గర దావీదు గారి దగ్గర పనిచేశారు కదా.
దావీదు గారి దగ్గర పనిచేసిన అంత ఇంటెలిజెంట్ ఫెలో, ఇంకా చెప్పాలంటే మాస్టర్ మైండ్ అయిన అహీతోపెలు ఎవరి వైపు వెళ్ళాడు? జనాలను చూసి అబ్షాలోము వైపు వెళ్ళాడు. ఇంకా ఆయనకి ఎంత ఈగో అంటే అహీతోపెలుకి ఏదైనా నేను చెప్తే అది జరిగేది. ఇప్పుడు నా మాట జరగలేదు గనక నా మాట అబ్షాలోము వినలేదు అని చెప్పేసి ఏం చేసుకున్నాడు తెలుసా? అహీతోపెలు ఏం చేశాడు తెలుసా? తనకు తాను సూయిసైడ్ చేసుకుని చచ్చిపోయాడమ్మా. తర్వాత వచనాలు అది ఒకసారి ఎన్నో అధ్యాయం అది 17వ అధ్యాయము 23వ వచనం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధి అతన్ని. నేనే పెద్ద ఆలోచనకర్తనగా ఉన్నాను అబ్షాలోము దగ్గర. దావీదును విడిచిపెట్టాము, నెక్స్ట్ కింగ్ అబ్షాలోము గారే, మా లైఫ్ సాఫీగా సాగుతుంది అనుకున్నాడు. ఎవరు? అహీతోపెలు. స్నేహము చేయుటనైనను ద్వేషించుటైనను మీ వశమున లేదన్న సంగతి నాకు తెలిసిపోయింది అన్నాడు సామెతల గ్రంథంలో, ప్రసంగి గ్రంథం సొలొమోను గారు. దావీదు గారిని విడిచి అహీతోపెలు ఇక్కడ వచ్చాడంటే దాని అర్థం ఏంటి? మేము ఇంకా దావీదుని విడిచిపెట్టాం, మేము కలిసి ఉంటాం అనుకున్నాడు అబ్షాలోము. మాకు స్నేహం బాగుంటుంది, అహీతోపెలు అబ్షాలోముతో నెక్స్ట్ కి ఏనే కలిసి ఉంటాం అనుకున్నాడు. ఇక తీరా చూస్తే ఒక్క ఆలోచన రివర్స్ అయ్యేసరికి సూయిసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు? మంచి ఆలోచనకర్త కదా, ఎట్లా ఆలోచన చేశాడంటే ఆయన ఆలోచన చేస్తే దేవుడు ఆలోచన చేసినట్టే కదా అని మనం చదువుకున్నాం అక్కడ. దాన్ని ఎంత దావీదు గారు కూడా గౌరవించేవాళ్ళట. అలాంటిది ఎందుకు ఇలా అయిపోయాడు? మనం చెప్పింది ఎవరైనా చేయలేదు అనుకోండి, ఇంకా మనకు దగ్గర వాళ్ళు, మనం ప్రేమించిన నా చెప్పిన మాట వినలేదని మనం ఏడవటం కాదు, వినరు. ఎందుకు? వారి ఆలోచన అంతే. అది హృదయాలోచనలు దేవుడు ఏమన్నాడు? మనిషిని వశం అని చెప్పాడు. హృదయాలోచనలు మనిషిని వశం. అంత మాత్రాన మనం ఏమన్నా అబ్షాలోము హూషై మాట విన్నాడని చెప్పేసి పోయి ఉరేసుకొని వస్తే ఎట్లాగా? అహీతోపెలు ఎవరి పక్షాన ఉన్నాడని చూసుకోవాలి కదా, దేవుని పక్షాన ఉన్నాడా లేదన్న విషయాన్ని మనం చూసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడైనా దేవుని వారలారా, ఇదిగోండి, ఎక్కువ మంది చెలికాండ్రు ఉంటే చనిపోక ఏముంటుంది చెప్పండి? అక్కడ అబ్షాలోము ప్రాణం వా, ఇటు అహీతోపెలు ప్రాణం వా. అసలు ఆ స్నేహము దేవునికి ఇష్టమా కాదా? ఆ స్నేహం వెనుక దేవుడు ఉన్నాడా లేదన్న చూసుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడైనా దేవుని వారలారా, బహుమంది చెలికాండ్రు గలవాడు ఏమైపోతాడట? నష్టపోవును. ఆ మాట మరలా చదువుతున్నాం. బహుమంది చెలికాండ్రు కలవాడు నష్టపోవును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. స్నేహం యొక్క ప్రభావం మానవ జీవితం పైన ఖచ్చితంగా చూపుతుంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, ఒకసారి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చదవడం, 20వ వచనం. అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోడు. అంత క్లియర్గా చెప్పాడు చూడండి. అంటే సహవాసం యొక్క ప్రభావం మానవ జీవితంపై పడుతుంది. సహవాసం యొక్క లేదా స్నేహం యొక్క ప్రభావం మానవ జీవితం పైన పడుతుంది. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఎక్కడానంటే ఒకసారి తిమోతి పత్రికలో ఒకసారి చదువుతాం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము
16వ వచనాన్ని ఒకసారి మేము చదువుతున్నామా? ఆ 14 రెండవ పత్రిక చదవండి. ముఖ్యంగా రెండవ తిమోతి గారు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం. రెండవ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. రెండవ పత్రిక తిమోతి పత్రిక రెండవ పత్రిక. అలెగ్జాంద్రు అని కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. ప్రియమైన దేవుని వారలారా, మనం ఇక్కడ చూసుకోగలిగితే, స్నేహం విషయాన్ని మనం చూసుకోగలిగితే ఏమని చెప్పాడంటే, కొందరట పౌలు గారిని ఎదిరించారు. ఎదిరించటమే మాత్రం కాకుండా ఏం చేశారట? కీడు చేశారు. సరే, కీడు చేసి ఎదిరించి ఇంకేం చేశారట? మళ్ళీ ఏమైనా మారారంటే ఏం చేశారట? తర్వాత ఇదిగో, నేను మొదట సమాధానముగా చెప్పినప్పుడు ఎవడును నా పక్షాన నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, అది వారికి నేరమే. అందరూ నన్ను విడిచిపోయిరి అని ఎవరంటున్నారు ఈ మాట? పౌలు గారు. అంటే బంగారాన్ని మన చేతిలో పెడితే మనం విడిచిపోతామా? దాన్ని విడిచిపోతామా అంటే మరి ఎవరు విడిచిపోతారు? పిచ్చోని చేతిలో బంగారాన్ని పెడితే ఏం చేస్తున్నాడు? దాన్ని ఏం చేస్తాడు? అవసరమైతే విసిరేస్తాడు, దాన్ని పగలగొడతాడు, దాన్ని తంతాడు. బంగారాన్ని చేతిలో పెట్టుకుని బంగారాన్ని విడిచిపోతున్నట్టు ఇక్కడ మరి ఉంటారు. అది పౌలు గారి చేతిలో ఏమైనా ఉందా? అది పౌలు గారి చేతిలో కూడా లేదు విడిచిపోవటం అన్నది. ఏమన్నారు చూడండి, ఇదిగో, అలెగ్జాంద్రు అని కంచెరివాడు నాకు చాలా కీడు చేసి, అతని క్రియలు చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చాను. అతని విషయమే నీవును జాగ్రత్తగా ఉండము తిమోతి, అతడు మా మాట. అంటే తిమోతికి కూడా తెలుసా? అంటే తిమోతికి తెలుసు, అలాగే పౌలు గారికి తెలుసు. అంటే వీళ్ళిద్దరికి సుపరిచితుడైన వాడు అలెగ్జాంద్రు. ఇద్దరికి సుపరిచితమైన వాడు పౌలు గారిని విడిచిపోతున్నాడా? బంగారాన్ని విడిచిపోతున్నాడు అనమాట. అంటే పిచ్చోళ్ళు అయిపోయారనమాట. తర్వాత అతడు మా మాటలను బహుగా ఎదిరించెను, నేను మొదట సమాధానముగా చెప్పినప్పుడు. మంచిగా సమాధానంగా చెప్పానండి. ఆయన కూడా అలెగ్జాంద్రు దాని బ్యాచ్ ఏమైనా విన్నారా అని అంటే వినలేదు. స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను అంటే దాని అంతాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది మనతో ప్రయాణం చేసిన వీడికి అన్నది చెప్పలేని పరిస్థితి. ఇది నాకు చాలా దుఃఖకరంగా ఉందని చెప్తున్నాడు ఆయన. అదంతా ఎవరి చేతిలో ఉంది? మనుషుల దేవుని వశంలో ఉంది అని చెప్పాడు ఆయన. అందుకే ఒక మాట మనం చదువుకోగలిగితే ఏమన్నాడు ఆయన? ఇదిగో, మనం యెషయా గ్రంథంలో మనం చదువుకుంటాం, మనుషులను నమ్ముకున్నట కంటే ఎన్నో కీర్తన గ్రంథంలో కదమ్మా, ఒకసారి 118వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 8వ వచనం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు అహీతోపెలు ఎవరిని నమ్ముకున్నాడు? ఎవరిని ఆశ్రయించాడు? అహీతోపెలు ఎవరిని ఆశ్రయించాడమ్మా? దేవుని పక్షమున ఉన్న దావీదుని విడిచిపెట్టి అబ్షాలోము రాజుని నమ్మాడు. ఏమైపోయాడు? రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట
అలా ఏమండి దేవుని నమ్మకం ఆ యెహోవాని ఆశ్రయించకపోవటం వల్ల ఏమైపోయాడు అహీతోపేలు? ఏమైపోయాడు? ఊరేసుకుని చచ్చిపోయాడు కదండి. బంగారాన్ని పక్కన పెట్టుకుని వెండి నాణేల కోసం క్రీస్తుని అమ్మాడు ఎవరు? ఇస్కరియోతు యూదా. అంతే కదా, ఆయన కూడా ఏమైపోయాడు? ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు కదా. మీరు నాకు స్నేహితులు, నా ప్రాణాన్ని మీకు ఇస్తున్నాను, ప్రాణం పెట్టే కంటే గొప్ప స్నేహితులు ఇంకెవరు ఉంటారు అని అన్నాడు యోహాను సువార్త. అవునా కదా? ప్రాణం పెట్టువానికంటే అంతకంటే మీకు హెచ్చైన స్నేహితుడు ఎవరు ఉంటాడు అంటే ఎవరు ఉంటారు? లేదండి, స్నేహితుల దినోత్సవం రోజు లేదా వాలంటైన్స్ రోజు వాలంటైన్ అయిన వాడు ప్రాణం పెట్టాడు అని అంటే ఆ ప్రాణానికి ఈ ప్రాణానికి చాలా వ్యత్యాసం ఉందమ్మా. ఆ ప్రాణం నిండగా ఆ రక్తం నిండగా తీస్తే పుట్టెడు పాపాలు దొరుకుతాయి. మరి ఆయన రక్తంలో ఏమైనా దొరుకుతాయా? ఆయన జీవితంలో దొరుకుతాయా? ఆయన ప్రాణం పెట్టిన స్నేహితుడు, పరలోకానికి తీసే స్నేహితుడు, తీసుకెళ్లే స్నేహితుడు. ఈ చివరిగా మాట చదువుకుందామా. ఇది సామెతల గ్రంథంలో 18వ అధ్యాయంలో కానీ ప్రసంగి గ్రంథంలో ఉన్న 9వ అధ్యాయంలో ఉన్న మాటలు మనం చదువుకుని ముందుకెళ్ళి ముగించేసుకుందాం. ఎన్నో మాట అది? సామెతల గ్రంథంలోనే 18:24 అది చదవండి. బహుమంది చెలికాన్లు కలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తి స్నేహితుడు ఉంటాడా అండి? సహోదరుని కంటేను ఎక్కువగా హత్తి ఉండే స్నేహితుడు ఉంటాడా? ఉంటాడు. కానీ ఈ మనుషులు ఏమైపోయారంటే లోక స్నేహంతోనే మనుషులు తమ జీవితాలను ముగించేసుకుంటారు. ఈ లోక స్నేహంతో మనుషుల జీవితాన్ని ముగించేసుకుంటూ ఉంటే ప్రసంగి గారు ఏమన్నారంటే, నిజంగా నాకు చాలా దుఃఖకరంగా ఉంది అండి అని అన్నాడు. యాకోబు పత్రికలో ఒక మాట చూసుకుందాం. 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువు ఒకసారి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి ఏమైపోతాడట? శత్రువు. శత్రువుడు దేవునితో శత్రువు అయితే వాడు బ్రతుకుతాడా? దేవునికి శత్రువు అయితే వాడు బ్రతుకుతాడా? లోక స్నేహం అట దేవునితో వైరం. నిజంగా చెప్పాలంటే అక్కడ అహీతోపేలు ఎవరితో పెట్టుకున్నాడు తెలుసా? ఎంత జ్ఞానవంతుడైనా ఎంత తెలివివంతుడైనా నువ్వు ఎవరితో పెట్టుకోకూడదు? ఇదిగో దేవునితో. దావీదు గారితో పెట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటి? దావీదు గారి వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునితో పెట్టుకోవటం వల్ల మనిషి ఏమైపోతారు చెప్పండి? లోక స్నేహము ఏమంటే ఏదో ప్రజాస్వామ్య పరిపాలన తీసుకొద్దాం అనుకున్నాడేమో ఎవరు? అబ్షాలోము. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తనకు ఏమండి సలహాదారుడుగా ఆలోచనకర్తగా ఉన్న అహీతోపేలు కూడా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కారణం ఏంటంటే మన పక్షమున దేవుడు ఉన్నాడా, మనతో పాటు ఉన్న వారితో దేవుడు ఉన్నాడా అనేది మనం చెక్ చేసుకోవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు. అవును అమ్మ 15వ అధ్యాయము 14 వచనమేనా? 13, 14. ఓకే, 13 వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. ఎవరు స్నేహితులట? ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ ఎంతవరకు వెళ్ళాలట? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను ఆజ్ఞాపించిన వాటిని చేస్తే
నేను ఎవరితో స్నేహం చేస్తా? మీతో స్నేహం చేస్తా. నేను మాత్రమే కాదు, నేను, నా తండ్రి, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీతో వచ్చి భోజనం చేస్తాము అని చెప్పాడు. ఆ ఫ్రెండ్షిప్ని ఇంకెందుకంటే మనకు జ్ఞానం తెలుస్తుంది, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, వయసు వచ్చేసింది, వయసు పెరుగుతూ ఉంది, అన్ని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక మనం ఇంకెంతవరకు ఏ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఇదిగో క్రీస్తుతో స్నేహం చేసే దిశగా మనం వెళ్ళాలి. ఇప్పుడు ఆ టైంలో కదా క్రీస్తుతో స్నేహం చేస్తున్నప్పుడే ఎవరు ఇతన్ని పౌలు గారిని ద్వేషించి తనని విడిచి వెళ్ళిపోయారట కొందరు. తనను విడిచి వెళ్ళిపోతే మళ్ళీ పరిచయం కాకండి, నాన్న ఆల్రెడీ ముందుగానే ద్వేషించింది ఈ లోకం అని చెప్పాడు. పక్కన అధ్యాయం చూడమ్మ, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మీరు లోక సంబంధున ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటేనే, అందుచేతనే లోకము మిమ్మల్ని ఏం చేస్తుందట? ద్వేషిస్తుంది. ఎందుకంటే ఏ గూటి పక్షులు ఆ గుటికే చేరుతాయనట. లోక సంబంధులైతే మీతో స్నేహం చేస్తారు, మనం విడిచి వెళ్ళిపోయారు, వాళ్ళు విడిచిపోతారు, వాళ్ళు లోక సంబంధులు. స్నేహము చేయటం అయినా చివరిగా మాట చదువుకుని ముగించేసుకున్నాము. 9వ అధ్యాయం, ఇది ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం. నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను దేవుని వశమన్న సంగతిని. ఏమండి, పౌలు గారు నీతిమంతుడే కాదా? జ్ఞానియా కాదా? మరి తన దగ్గర ఉన్నవారు తన నుంచి వెళ్ళిపోతారో లేదో అన్న సంగతి ఆయనకు తెలుసా? మరి ఎవరి వశంలో ఉన్నదంతా కూడా దేవుని వశం. నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను దేవుని వశమను సంగతిని. స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుష్యుల వశము లేదని సంగతిని, అది అంతయు వారి వలన కాదని సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకైనా మనస్సు నిలిపి నిదానింపబూనుకుండండి. సంభవించినవన్నీ అందరికీ ఏకరీతిగా సంభవించును. నీతిమంతులకును, దుష్టులకును, మంచివారికి, పవిత్రులకును, అపవిత్రులకును, బలులర్పించే వారికి, బలు అర్పింపని వారికి గతి ఒక్కటే. మంచివారికి ఎలాగో పాపాత్ములకును అలాగే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగో ఒట్టుకు భయపడు వారికి అలాగనే జరుగును. అందరికీ ఒక్కటే గతి సంభవించును. సూర్యుడి కింద జరిగి వాటన్నిటిలో ఇది బహుదుఃఖకరము మరియు నరుల హృదయం చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతకాలమంతా వారి హృదయం అందు వెర్రితనమును, తర్వాత వారు మృతులు ఎదుకుపోదురు, ఇది కూడా దుఃఖకరము అని అన్నాడు. అంటే మంచివారికి ఎట్లా జరుగుతుంది? ఈ భూమి మీద మనం ఏదో స్పెషల్ అనుకోవడానికి లేదు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మనం ఏదో ఈ భూలోక సంబంధమైన విషయాల పరిస్థితుల విషయమే. వాళ్ళు కింద పడ్డారు అనుకో, సైకిల్ దొక్కేటప్పుడు, సైకిల్ నేర్చుకుంటప్పుడు మనం నీతిమంతులం కదా అండి, మనం సైకిల్ దొక్కితే కింద పడకూడదు అంటే కాదు. నీవు సైకిల్ దొక్కినా కింద పడతావు, ఆయన సైకిల్ దొక్కినా కింద పడతావు. అర్థమైందా? అందరికీ ఒకటే గతి. కాకపోతే ఏంటంటే ఈ యొక్క అపవిత్రులు లేదా పాపాన్ని కొనసాగించే వారి జీవితం మరణం తర్వాత నరకానికి ప్రాప్తం. అది ఇదిగో దేవుని కొరకు బ్రతికిన వారి జీవితం మాత్రం ఇదిగో నెమ్మది పొందే స్థలానికి దేవుడు తీసుకెళ్తాడు. కానీ భూమి మీద జరిగే వారికి మనకు ఒకేలాగే సంభవిస్తుంది. అందుకే అంటుంటారు కొందరు, అరే నువ్వు చర్చికి పోయి సాధించింది ఏముందరా, నేను చర్చి పోకుండా సాధించింది ఏముంది మీరు చెప్పంటారు. అది ఎప్పుడో చెప్పారు ప్రసంగి గ్రంథంలో. దేవుడు వానికి ఎట్లా జరుగుతుందో, ఇద్దరు సైకిల్ ఎక్కి ట్రై చేశారనుకో సైకిల్ దొక్కడానికి కొత్తలా, వాడు పడతాడు వీడు పడతాడు. జీవితంలో కూడా అన్నీ అవే జరుగుతూ ఉంటాయి. కానీ నీతిమంతులకి అలాగే అనీతిమంతులకి వ్యత్యాసం ఎక్కడంటే మరణం తర్వాత జీవితం. సహోదరులు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈ మధ్యన, అన్న మా ఊర్లో ఒక అతను బలంగా ఉన్నాడు, ముసలాయన, సుమారు కంటే ఎక్కువ సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నాయో, ఎక్కువ వయసే ఉంది. మరి ఆయన బలంగా ఉన్నాడు కానీ చాలా దరిద్రుడు, ఘోరంగా మాట్లాడుతుంటాడు. కానీ ఆయన మాత్రం బలంగా ఉన్నాడు కదా. మరి నీతిమంతులు కదా చిగురాక వలె వర్ధిల్లుతారు, మరి ఈయన బాగానే బతుకుతున్నాడు కదా అని అంటే దేవుడు ఒక మాట చెప్పాడు. వాళ్ళు మాత్రమే కాదు, నీతిమంతులు మాత్రమే కాదు, వీరిని కూడా కొన్నిసార్లు బ్రతికిస్తుంటాడు దేవుడు. ఏమన్నాడు? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళం దిగు. ఆ మాటకు పైన వాళ్ళ జీవితాన్ని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. వాళ్ళ పంటలు పండితే పంటలు వాగిస్తారట దేవుడు,
వాళ్ళ వాళ్ళ పంటల పశువులకు కూడా మంచిగా పిల్లలు పుట్టేటట్టుగా చేస్తారట. అంటే సమృద్ధి, ధన సమృద్ధి కలిగేటట్టుగా చేస్తారట దేవుడు. వారికి కూడా పిల్లలు గొప్పగా పుట్టి జనాలు ఎదిగే విధంగా చేస్తారట దేవుడు భక్తిహీనులకి. వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తాడు, శ్రేయస్సుగా బ్రతికడానికి ఇస్తాడట ఆయన. మీరు ఆ 23వ అధ్యాయం అంతా, 23వ అధ్యాయమైనా 21వ అధ్యాయం యోబు గ్రంథంలో అధ్యాయం అంతా చదివితే చివరి వచనాల్లో అంతవరకు శ్రేయస్సు కలిగి బ్రతుకుతారట. కానీ వాళ్ళు ఏమైపోతారు, అంత బాగానే బ్రతుకుతారు కానీ ఒక్క క్షణములో మరణం తర్వాత పాతాళానికి దిగిపోదురు. అంటే వీడు ఎట్ట పోయేవాడు పాతాళానికి, నరకానికి వెళ్తాడు. భూమి మీద బ్రతుకునన్ని దినాలు పెద్ద బిల్డింగ్ కట్టుకొని, ఈ భూమి మీద బ్రతుకునన్ని దినాలు వానికి మంచి ఆస్తులు సమకూరని, దేవుడు మంచివాడు కదా, మంచోని మీదను చెడ్డోని మీదను భూమి మీద ఉన్నంతసేపు అందరి మీద వర్షాన్ని కురిపిస్తాడు, అందరికి పంటలు పండిస్తాడు, వాళ్ళకి సంతానాన్ని అనుగ్రహిస్తాడు, సమస్తాన్ని ఇస్తాడు దేవుడు, శ్రేయస్సు ఇస్తాడట. ఒక్కసారి మరణిస్తే పాతాళానికి దిగిపోతారని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అంటే దేవుడు భూమి మీద అందరికి ఇస్తాడా? అందరికి ఇస్తాడు ఆయన. ఒక మాట చదువుదాం అమ్మ, మాట కూడా ఎన్నో అధ్యాయం అది 20 ఎన్నో యోబు గ్రంథమా, యోబు 21, యోబు 21వ అధ్యాయము 7వ వచనం. ముసలోడు బలంగా ఉంటాడట, ఘోరమైన బూతులు మాట్లాడతాడట, బలమైన వాడట. ఎందుకున్నాడని అంటే దేవుడు సమాధానం చెప్పాడు. చూడండి, భక్తిహీనులు ఎట్లా బతుకుతారు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు, వారు ఉండగా వారితో కూడా వారి సంతానం వారు చూస్తుండగా వారి కుటుంబం స్థిరపడుచున్నది. వారిలే సెట్ అవుతున్నారు, మనకంటే ముందు వారే సెటిల్ అవుతున్నారు. మన వాళ్ళు ఏమంటారంటే ప్రార్థన చేసి మనం క్రీస్తు నమ్ముకుంటేనే భూమిలో బాగా సెటిల్ అవుతారంటే అదేం కాదమ్మా, మనకంటే ధనవంతులు అన్నిళ్ళు కూడా ఉన్నారు. మరి ఏమని చెప్పాడు, వారు వృద్ధులై 7వ వచనం, భక్తిహీనులు ఎట్లా బతుకుతారు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు, వారు ఉండగానే వారితో కూడా వారి సంతానం వారు చూస్తుండగా వారి కుటుంబము సెటిల్ అవుతుంది, వారి కుటుంబం భయమేమి లేక క్షేమంగా ఉన్నది, దేవుని దండము వారి మీద పడటలేదు, వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుకొనక ఈనును, వారు తమ పిల్లలు మందులుగా బయటకు పంపుదురు, వారి పిల్లలు డ్యాన్సులు చేస్తారు, మ్యూజిక్లు వాయించేస్తారు, ఇన్స్ట్రుమెంట్స్ పట్టేసుకుంటారు, ఇదిగో వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతారు, ఒక క్షణంలోనే నరకాన్ని పోతారు. కథమైపోయింది. మరి ఇక్కడ బతకనేనమ్మా, వాళ్ళని చనిపోయిన తర్వాత ఎట్లాగో పోతారు, ఎక్కడైనా బతకనే దేవుడు ఇట్లా వచ్చి, దేవుడు ఎంత న్యాయవంతుడు, మంచివాడు కదా. మనకేమనిపిస్తుంది, అరే మనం ఇంత నీతిగా బ్రతుకుతున్నాము, మోసం ఎవరిని బాధ పెట్టము, మన జీవితాలు ఇట్లా అయిపోయాయి, వాడంతా బాగా అయిపోయాడు అంటే వాడు అట్లా కావాలని దేవుడే వాడిని ఇచ్చేసాడు కదా, వాడికి శ్రేయస్సుని ఇచ్చేసాడు వాడికి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మన జీవితంలో ఏది జరగాలన్నా అది దేవుని వశమే. కాబట్టి సమస్తము దేవుని వశంలో ఉన్నది. కాబట్టి సమస్త విషయాలు దేవునికి చెప్పే ప్రారంభించాలి, దేవునికి ప్రార్థన చేసి మన జీవితాలను కొనసాగించాలి. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన కృప చొప్పున మా జీవితాలను కాచి మీ విలువైన వాక్కుల నీడలో, ఈ చల్లని తండ్రి ఈ వాక్యపు నీడలో మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ విలువైన వాక్కులను ధ్యానించటానికి, మరి మాట్లాడుకోవటానికి, స్మరించటానికి మీరిచ్చిన ఈ ధన్యతగా మీకు కృతజ్ఞతలు. కన్న తండ్రి, మేము చేస్తున్న ప్రతి పని, ముఖ్యంగా అయినా దైవిక కార్యక్రమాల్లో కానివ్వండి, మంచి విషయాల పట్ల మేము తీసుకునే ఆ నిర్ణయాల పట్ల తండ్రి, మేమందరం కూడా నిన్ను ఆశ్రయించి మేము ప్రార్థించి మా జీవితాలు తండ్రి ముందుకెళ్ళలాగన తండ్రి మీరు సహాయాన్ని అనుగ్రహిస్తారని తండ్రి, మనుషులు నమ్ముకొనకుండా మిమ్మల్ని నమ్మే బిడ్డలుగా ఈ భూమి మీద మేము బ్రతకటానికి సమస్తము కూడా మీ వశంలో ఉన్నామన్న సంగతి మేము గ్రహించిన మేము తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించేవారుగా మాకు సుబుద్ధిని, చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి, ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.